నేను మీ మధు. ప్రెస్ మీట్ లో హరీష్ రావు, సంతోష్ రావులపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీని పడగొట్టడానికి కుట్రలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. మొత్తం వాళ్ళే చేశారు నాన్న అంటూ కవిత వారి ఇరువురు మీద కూడా తీవ్ర ఆరోపణలు గుప్పించారు మీడియా సమక్షంలో. ఇక హరీష్ రావు టార్గెట్ గా ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించి మరీ తీవ్ర విమర్శలు గుప్పించారు. రేపు కేటీఆర్ కు ఇదే జరుగుతుందని, కేసీఆర్ కూడా ఇదే జరుగుతుందని, సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణించారని, రేవంత్ కాళ్ళు హరీష్ రావు పట్టుకున్నాకే ఈ కుట్రలు మొదలయ్యాయని చెబుతున్నారు కవిత. అంటే హరీష్ రావు బీఆర్ఎస్ ని ఇక నామరూపాలు లేకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని పక్కాగా చెప్పింది కవిత. ఇక హరీష్ రావుకు పాల వ్యాపారం ఉండేదని, అధికారంలోకి రాగానే హాస్టళ్లకు పాల సరఫరా చేశారని కూడా ఆరోపిస్తున్నారు. అయితే లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని రేవంత్ అంటున్నారు. కానీ హరీష్ రావు గురించి మాత్రం ఈ కుంభకోణంలో హరీష్ రావు పాత్ర ఎంత అనేది రేవంత్ మాట్లాడడం లేదని కవిత అంటున్నారు. ఇక కేసీఆర్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అంటే కాళేశ్వరం కమిషన్ సంబంధించింది లేదనమాట. సో కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు తప్ప ఇందులో హరీష్ రావు హస్తం కూడా ఉంది కదా అన్న రీతిలో ఎందుకు మాట్లాడట్లేదు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కవిత ప్రశ్నిస్తున్నారు. ఇక కేసీఆర్ పై సిబిఐ విచారణ వచ్చిందంటే అందుకు కారణం హరీష్ రావు, సంతోష్ రావే అంటూ కవిత వీర లెవెల్లో ఇక వాళ్ళ మీద టార్గెట్ గా మాట్లాడడం జరిగింది. ఇక కేసీఆర్ తో మొదటి నుంచి హరీష్ రావు లేరు. టీడీపీ నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా ఎందుకు ఈ నిర్ణయం అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. ఇక కవిత హరీష్ రావు గురించి ఆయన షూటర్ అనుకుంటున్నారు, ఆయన ట్రబుల్ షూటర్ కాదు, డబుల్ షూటర్ అని వ్యాఖ్యానించారు. ఇక కేసీఆర్ కు హరీష్ రావు కట్టప్పలాగా అని హరీష్ రావు చెప్పుకుంటారు కదా, అదంతా కేవలం అపోహనని కూడా కొట్టిపాడేశారు. ఇక హరీష్ రావు ఒక దశలో తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని, అంటే తన పక్కగా ఎమ్మెల్యేలను తిప్పుకోవడానికి తన లంచాలు కూడా ఇచ్చినట్టు, వాళ్ళకి ఫండ్లు కూడా ఇచ్చినట్టు కవిత చెప్పుకొచ్చారు. ఇక నా ప్రాణం పోయినా సరే కేసీఆర్ కు అన్యాయం జరగనివ్వనని, నా పైన ఇన్ని కుట్రలు, ఇన్ని అవమానాలు అవసరమా అని కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. ఇక ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కేసీఆర్ కు కూతురుగా పుట్టానని, ఇక అటువంటి దాన్ని అంటే అసలు నాకు పేరుండేది కూడా కాదు, కేసీఆర్ కూతురుగా పుట్టకపోతే కేసీఆర్ కూతురుగా పుట్టాను కాబట్టి నాకు ఇంత పలుకుబడి ఉందని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇక కేసీఆర్ ని, పార్టీని నేనెందుకు ఇబ్బంది పెడతాను, అది నా తండ్రి, అది నా సొంత పార్టీ, నేను కష్టపడ్డ పార్టీ, అది దాన్ని ఎందుకు నేను నాశనం చేసుకుంటానని కూడా అన్నారు. ఇంకా అధికారంలో ఉన్నా సరే లేకున్నా సరే నేను ఒకేలా ఉన్నా, ఇక అధికారం ఉన్నా నన్ను ప్రతిపక్ష ఎంపీగానే చూశారు తప్ప ఎప్పుడు సొంత మనుషుల చూడదని కూడా అన్నారు. 6 అడుగుల బుల్లెట్టే నన్ను గాయపరిచింది అంటూ కవిత తన ప్రెస్ మీట్ లో అత్యంత దారుణంగా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇక అంతేకాదు, వీళ్ళ ఇతర రాష్ట్రాలకు వెళ్తారు, కుట్రలు చేస్తారు, హంపికి వెళ్ళిన విషయం కూడా అందరికీ తెలిసిందే కదా, అప్పటి నుంచి ఇవన్నీ జరుగుతున్నాయని కూడా కవిత చెప్పుకొచ్చారు. ఇక వీరి వల్లే విజయశాంతి, మైనంపల్లి, ఈటలతో సహా ఎంతో మంది పార్టీని కూడా వీడారని, వాళ్ళు బయటికి పోవడానికి కారణం కూడా హరీష్ రావే అని కూడా చెప్పుకొచ్చారు. ఇక ఉప ఎన్నికల్లో ఈటలను హరీష్ రావే దగ్గరుండి గెలిపించారని, ఈ విషయాలను కేటీఆర్ కి గుర్తు చేశారు కవిత. ఇక నాకు పదవులపై ఆశ లేదని బయటికి వచ్చేశానని, ఇప్పటికైనా హరీష్ రావు నక్కజిత్తులను కేటీఆర్ గమనించాలని కూడా చెప్పారు. ఇక హరీష్ రావు చెవిలో జోరిగ లాంటి వాడని, పార్టీలో జరిగే తప్పులన్నీ రామన్నపై మోపుతున్నాడని, అంటే రామన్న అంటే ఇక్కడ కేటీఆర్ అనమాట. సో కవిత ఇలా చెప్తున్నారు అనమాట. హరీష్ రావు కేవలం తన తప్పులన్నీ కూడా తన అన్న పైన రుద్దుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఇక దళితులు మరణించిన అంశంలో కూడా రామన్ననే డామినేట్ చేశారు. అంటే ఈ దళితులు మరణించిన విషయం ఉంది కదా, ఒకరు ఆ లారీ, ఇసుక లారీ విషయానికి సంబంధించి ఒక దళితుడు మరణించడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా వీళ్ళే కొట్టించి అది కేటీఆర్ పైన రుద్దరని కూడా కవిత ఆరోపిస్తున్నారు. ఇక వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపారని కూడా చెబుతున్నారు. సో ఈ విధంగా చూస్తే కవిత హరీష్ రావు, ఇటు సంతోష్ రావు మీద, ఇద్దరి మీద సరే తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే ఏదేమైనా సరే ఇప్పుడు కవిత పెట్టినటువంటి ఈ మీటింగ్ ఇప్పుడు అందరికీ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దగ్గరుండి మరి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేస్తుంది వీళ్ళిద్దరే అని కూడా చెబుతున్నారు. పక్కన పెట్టుకుంటే వారిని వెన్నుపోటు పొడుస్తారని తన నాన్నకి, తన అన్నకి హెచ్చరించడం జరిగింది కవిత. సో ఇదే విధంగా చూసుకుంటే వాళ్ళు బీఆర్ఎస్ ని అభివృద్ధి చేయడానికి కాదు, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే పార్టీలోకి వచ్చారని కూడా చెప్పారు. సో వాళ్ళు కేవలం వారి సంపాదనను పెంచుకోవడానికి పార్టీలోకి వచ్చారు. అంటే ఏమన్నా అవినీతి జరిగినప్పుడు కేసీఆర్ అవసరం లేదు వాళ్ళకి, కానీ డబ్బు విషయంలో కేసీఆర్ పేరు మాత్రం కావాలి. కేసీఆర్ కుటుంబం అవసరం లేదు, కానీ కేసీఆర్ పేరు వాడుకుని డబ్బు సంపాదించాలి అన్న చందాన కవిత మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా వీళ్ళ లెవెల్లో కవిత హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. సో ఇవంతా చేస్తుంది హరీష్ రావు, సంతోష్ రావే అని చెప్పేస్తున్నారు. అంటే ఇప్పుడు కేటీఆర్ కి, కేసీఆర్ కి తెలియకోకుండా వీళ్ళన్ని పన్నాగాలు పన్నుతున్నారని, ఇక కాంగ్రెస్ పార్టీతో మూకుమ్మడిగా కుమ్మక్క ఇవన్నీ చేస్తున్నారని కూడా చెబుతున్నారు కవిత. ఇప్పుడు కవిత చేసినటువంటి మీడియా సమక్షంలో ఈ ప్రెస్ మీట్
జరిగినటువంటి ఈ విషయాలన్నీ కూడా హైలైట్ అవుతున్నాయి. అంతేకాదు మీడియా సమక్షంలోనే పార్టీకి రాజీనామా చేశారు. తమ పదవికి కూడా రాజీనామా చేసి సమర్పిస్తున్నట్టు కూడా తెలియజేశారు కవిత. సో ఇప్పుడైతే ఇవి హాట్ టాపిక్ గా మారింది. మరి కవిత ఈ మాటల గురించి ఇక కేటీఆర్, కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారనే దాని మీద అంశం ఆధారపడి ఉంది. మరి మీరేమనుకుంటారు కవిత చేసిన ఈ వ్యాఖ్యల గురించి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.